సహోదరి పేరు పద్మక్క, ప్రభుదాస్ అన్న. వీళ్ళు 12 సంవత్సరాలుగా దహించగ్ని మందిరానికి వస్తున్నారు. ఎలాగ మందిరానికి వస్తున్నారు, దేవుడు వీళ్ళని ఎలా పట్టుకున్నారో, వీళ్ళకి మందిరానికి వచ్చాక వీరు ఎలా దీవించబడ్డారో మీతో కొన్ని మాటలు చెప్తాను. తర్వాత వాళ్ళ నోట్లో నుంచే ఈ టెస్టిమోనీ మనం విందాం. దేవుని నామానికి స్తోత్రాలు. అందరికీ నా వందనాలు. డాడీ మమ్మీకి కృతజ్ఞతలు. నేను నా కుటుంబం కూడా ఈ మందిరంలో ఇలా నిలబడ్డామంటే అది దేవుని కృప. డాడీ మమ్మీ కుటుంబం ప్రార్థన, ఇక్కడ సంఘం ప్రార్థన. మేము వచ్చి 12 సంవత్సరాలు అవుతుందండి. ఇక్కడికి వచ్చి ఏమీ లేని స్థితిలో వచ్చాము ఇక్కడికి. అసలు మాకు కనీసం వండుకోవడానికి కానీ తినడానికి ఏదైనా అసలు ఏమీ లేదు. మా ఇంట్లో ఏ వస్తువు కూడా లేదు. అదే కాదు, నేను చనిపోవాలని కూడా అనుకున్నాను. నా పరిస్థితిని బట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆత్మీయంగా బలపడ్డాను. కుటుంబ పరిస్థితిలో కానీ ఆత్మీయంగా కానీ చాలా బలపడ్డాను. నా భర్త విషయంలో యాక్సిడెంట్ జరిగింది. ఆయన అమలాపురం వెళ్ళొస్తుండగా యాక్సిడెంట్ అయిందండి. ట్రాక్టర్ ఒకటి గుద్దేసింది. నాకు చాలా భయం వేసింది. ఏంటి ప్రభా, నేను నమ్ముకున్న తర్వాత ఇలా జరిగింది ఏంటి అని చాలా ఏడ్చానండి. చిన్న పాప, 9 నెలల పాప. ఆ పాపను చూస్తే భయం వేసింది. ఇంకో పాప పెద్ద చిన్న పాపే. తర్వాత అన్న ఎంత భయంకరమైన ఘోరమైన యాక్సిడెంట్ అంటే, ఒక తలకి భయంకరమైన దెబ్బ తాకిన తర్వాత ఈ అక్కకి తెలిసింది. తెలియగానే థామస్ డాడీకి చెప్పారు, డాడీ ఇలా యాక్సిడెంట్ అయింది. డాడీ మార్నింగ్ అంతా ఏం తినకుండా కూర్చుంటారు. మార్నింగ్ అంతా అసలు ఏం ముట్టుకోరు, లిక్విడ్స్ తప్ప సాలిడ్గా డాడీ లోపలికి మార్నింగ్ అంతా ఏం వెళ్ళదు. ఈవినింగ్ నైట్ తింటారు. అట్లా అప్పుడే తినడానికి కూర్చున్నారు. అన్నకి యాక్సిడెంట్ అయిందని తెలవగానే థామస్ డాడీ తింటున్న డాడీ అలా లెగిసిపోయారు. లేచి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్స్ చెప్పిన మాట ఏంటక్క? డాక్టర్స్ చెప్పారు అసలు బ్రతకడు. ఫస్ట్ మేము బొలినేని హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. బొలినేని హాస్పిటల్కి తీసుకెళ్తే ఈయన బ్రతకడు, తీసుకెళ్ళిపోండి, బ్లడ్ లేదు, రక్తం అంతా పోయింది, అందులోకి తను పొట్ట కూడా ఉబ్బిపోయిందండి బాగా. బ్రెయిన్ బయటకు వచ్చిందంట. బ్రెయిన్ లోపల ఉన్న బ్రెయిన్ బయటకు వచ్చింది. ఇట్లా కనిపిస్తుంది, స్కాల్ప్ కనిపిస్తూ ఉంది. అలాంటి స్థితిలో హాస్పిటల్ తీసుకెళ్తే ఈయన బ్రతకడు, అసలు ఛాన్స్ లేదని చెప్పేశారు. తర్వాత నెక్స్ట్ ఏమైంది అక్క? తల 2 చెక్కలుగా విడిపోయిందండి. నేను చూశాను, తల 2 చెక్కలుగా విడిపోయింది. తర్వాత మేము గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చాం. వాళ్ళు కూడా అన్నారు తీసుకెళ్ళిపోండి అమ్మ, బ్లడ్ అంతా పోయింది, ఏమీ లేదని చెప్పారు. అక్కడి నుంచి మేము దారిలో వెళ్తున్నాం. కాకినాడ తీసుకెళ్ళిపోదాం అన్నారు డాడీ. అన్నప్పుడు మేము వెళ్తూ ఉన్న దారిలో జిఎస్ఎల్ ఉందండి. జిఎస్ఎల్కి వెళ్తున్నప్పుడు వెళ్ళే మధ్యలో మేమేమనుకున్నాం, నేను స్తుతిస్తూ ఉన్నప్పుడు చాలా నాకు ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదండి. నాకు దేవుడు ఖచ్చితంగా నా భర్తను బ్రతికిస్తాడన్న విశ్వాసంతో దేవుని స్తుతించానే కానీ నా భర్తను బ్రతికించన్న మాట నా నోట్లోంచి రాలేదు. ఇంకోటి ఏంటంటే, డాడీ కారులో ఉన్నాం మేము. డాడీ అలాగా దేవుణ్ణి అడుగుతున్నారు, ప్రభా చిన్న బిడ్డలతో ఉంది, నువ్వు ఎలాగైనా భర్తని కాపాడు ప్రభా అని పోరాడుతూ ఉన్నారు. చేసే ప్రార్థన నేను వింటా ఉన్నాను. ఏ టైంకి జరిగింది అక్క? నైట్ 1:02 ఆ టైంలో. 1:02 వరకు డాడీ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారంట వీళ్ళతో పాటు. హాస్పిటల్ చుట్టూ తిరుగుతా దేవుని అడుగుతూ ఉన్నారంట. వీళ్ళకి ప్రాణం పోయి చిన్న బిడ్డలతో ఉన్నారు, ప్రాణం పోయి అని ఒక దైవజనుడు ఏడుపుతో చేసిన ఘోష, ఆ కన్నీరు ఘోష ఏం చేసిందంటే తిరిగి అన్నకి జీవాన్ని పోసి తిరిగి మన మధ్యలో సజీవంగా నిలబెట్టింది. అక్కడ కూడా జిఎస్ఎల్లో జాయిన్ చేసుకోనని చెప్పారు. చెప్పినప్పుడు ప్రభా ఎలా ఈ మాట అంటున్నారు, ప్రభా నువ్వు ఎలాగైనా నాతో ఉన్న సేవకుడు గొప్పవారు కదా, ఆయన ఎవరో మాకు తెలీదు, ఈ సంఘం అప్పటికి మాకు తెలియదండి, మేము కొత్తగా వస్తున్నాం. ఆ టైంలో నాకు ఎవరు లేరు ప్రభా, నువ్వు ఉన్నావని అలాగా ఉన్నాము మేము. డాడీ కూడా అక్కడ ఉన్నారు.
అప్పుడు ఆ నర్స్ చూసి తీసుకెళ్ళిపోండి అని చెప్పింది. చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకు ఈయన అన్నారు, పద్మ నాకు మంచినీళ్ళు ఇవ్వు అని అన్నారు. అన్న తర్వాత పద్మ అంటే ఎవరు అని అడిగితే వాళ్ళ మిస్సెస్ అని చెప్పారండి. ఈయనకి స్పృహ ఉంది తీసుకురండి అని చెప్పారు. హాస్పిటల్లో తీసుకెళ్ళిన తర్వాత తెల్లవారుజాము 3 వరకు డాడీ నా దగ్గరే ఉన్నారండి. మినిస్ట్రీలో ఉన్న 2 లేడీస్ కూడా అక్క వాళ్ళు ఉన్నారు, నా దగ్గర ఉన్నారు. ఆ తర్వాత తెల్లవారుజామున బ్లడ్ వామిటింగ్స్ అయిపోతున్నాయి. చాలామంది చుట్టాలు వచ్చేసారు, మా అమ్మ వాళ్ళు అందరూ వచ్చేసిన తర్వాత బ్లడ్ వామిటింగ్స్ అయిపోతున్నాయి. అయితే ఒక ఆయన అన్నారు, నువ్వు దేవుడు దేవుడు అంటున్నావు, అక్కడ చూస్తే బ్లడ్ వామిటింగ్స్ అయిపోతున్నాయి, నా భర్త బ్రతుకుతాడని ఎలా చెప్తున్నావు అని అడిగారండి నన్ను. అడిగిన తర్వాత నేను శివ మమ్మీకి మళ్ళీ ఫోన్ చేశాను. తర్వాత వాళ్ళు అలా అన్న తర్వాత నేను మమ్మీకి ఫోన్ చేశాను, మమ్మీ ఇలా ఉంది మమ్మీ బ్రతకరని చెప్తున్నారంటే నువ్వు ధైర్యంగా ఉండమ్మా, మేమందరం ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నాము, నీ ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ భర్త సజీవంగా ఉంటారు అని డాడీ మమ్మీ కూడా చెప్పారండి. ఆ యొక్క విశ్వాసమే నన్ను ఇలాగ ఈ స్థితిలో నిలబెట్టింది. నిజంగా చాలా కట్టలండి, చూస్తే నాకు భయం వేసింది. అందరూ అన్నారు చచ్చిపోతారు, ఈయన బ్రతకడని అనేసారు కూడా. నా బంధువులు కాదు అందరూ అనేసారు బ్రతకడని. ఎవరైతే నేను నా బంధువుల్లో ఉన్న ఒక ఆవిడికి నేను వాళ్ళ పెద్దమ్మ గారికి, పెద్దమ్మ మీరు చర్చికి రావచ్చు కదా, ఈ విగ్రహారాధన నుంచి విడిపించబడవచ్చు కదా అన్నప్పుడు వాళ్ళు అన్నారండి, నీ భర్త నువ్వు రక్షించుకో, తర్వాత మమ్మల్ని రక్షించదు కానీ అన్నారు. ఈయన యాక్సిడెంట్ తర్వాత, ఈయన రక్షించబడ్డ తర్వాత వాళ్ళు అన్నారు, నువ్వు నమ్మిన దేవుడు చాలా గొప్ప దేవుడు అన్నారండి. నిజంగా ఆ మాట నాకు చాలా బలపరిచింది. ఈ స్థితిలో ఉన్నామంటే అది దేవుని కృపే. ఎంత దేవుడు ఎంత అద్భుతం చేశాడు. ఒక జీవితాన్ని, ఒక దైవజనుడు ప్రార్థన వల్ల దేవుడు ఒక జీవితాన్ని, ఒక కుటుంబాన్ని తిరిగి ఇంకా చనిపోతాడు అన్న వ్యక్తికి దేవుడు ఏం చేశాడంటే జీవాన్ని ఇచ్చాడు, జీవాన్ని పోసాడు. జీవాన్ని, ఒక దైవజనుడు కార్చిన కన్నీరు, రాత్రంతా తిరిగి కార్చిన కన్నీరు వృధా పోలేదు, జీవాన్ని తిరిగి తీసుకొచ్చింది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంత గొప్ప యేసుని మనం కలిగి ఉన్నాం. దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. తర్వాత ఆపరేషన్ చేశారు, ఆపరేషన్ సక్సెస్ అయింది. తర్వాత డాక్టర్స్ అన్నారు ఇలాగా దెబ్బ తగిలింది కాబట్టి ఆపరేషన్ చేసిన కంటి చూపు ఉండదు, మాట సరిగ్గా రాదని చెప్పారు. అయినా డాడీ మళ్ళీ ప్రార్థన చేశారు. కానీ దేవుడు ఇప్పుడు క్వైట్ నార్మల్గా అసలు ఇలా యాక్సిడెంట్ అయ్యింది అనేది కూడా దేవుడు అది లేకుండా, అంటే కొంచెం ఆ బలహీనత ఉంటుంది చాలాసార్లు, ఆ బలహీనత బాడీని వెంటాడుతుంది. కానీ ఆచూకీ కూడా లేకుండా దేవుడు అద్భుతంగా స్వస్థపరిచి కుటుంబాన్ని కాపాడాడు. దాన్ని బట్టి దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్దాం. వందనాలు యేసయ్యా. ఇంకోటండి, నా భర్తను నేను చూసినప్పుడు ఈ పెదాలండి చాలా పిప్పు అయిపోయాయి. నేను చూసిందండి, ఇదంతా నేను దగ్గరుండి చూశాను. నిజంగా అండి, భర్త యాక్సిడెంట్ అయినప్పుడు ఆయన ఫేస్ చూసినప్పుడు ఒక కన్ను అసలు కనిపించలేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టినప్పుడు పెదాలు నుజ్జు అయిపోయాయి. అసలు సర్జరీ కూడా లేదండి, సర్జరీ కూడా ఏం చేయలేదు. ఒక్క 10 రోజులు ఉన్నారంతే హాస్పిటల్లో. స్టిచెస్ వేసారు కదక్క, చిన్న స్టిచెస్ వేసారు. అసలు ఆపరేషన్ అంటే సర్జరీ అవుతుంది అని అన్నారు. సర్జరీ లేదు, ఏమీ లేదండి. పెదాలు నేను చూసినప్పుడు నుజ్జు ముక్కలు ఉన్నాయండి, చాలా నుజ్జు అయిపోయాయి. ఆ ముక్కు అతకడం కానీ, ఆ పెదాలు అతకబడ్డం కానీ అది దేవుని సృష్టి. నిజంగా నాకు అనిపించింది ఆయన పెదాలు ఇప్పటికీ నేను చూసినప్పుడు, బ్రోవా నువ్వు ఏర్పరిచిన అవయవాలవి నేను చూసానండి, కళ్ళతో నేను చూసాను ఆయన ముఖాన్ని. నేను చూసానప్పుడు చాలా నుజ్జు అయిపోయిందండి. అలాంటి ముఖాన్ని దేవుడు అందంగా ఇచ్చాడు ఈ రోజున. ఎంత గొప్ప యేసుని మనం కలిగి ఉన్నాం. ఆఖరికి ఆపరేషన్ అనుకుంటున్నా నేను, ఆపరేషన్ కూడా కాదంట, జస్ట్ స్టిచెస్ వేసారంట. అంటే తల పగిలిపోయి స్టిచెస్ వేస్తే వేసిన వ్యక్తిని దేవుడు మన మధ్యలో సజీవ లెక్కలో నిలబెట్టాడు. ఎంత గొప్ప యేసే మన యేసే, ఎంత ప్రేమమయుడు యేసే. యేసే ఈ కుటుంబాన్ని ఎంతగా ప్రేమిస్తే,
ఎంతగా ఈ కుటుంబంపై బాధ్యత తీసుకుంటే ఈ కుటుంబాన్ని ఇంతగా కాపాడి వీరి కన్నీరుని నాట్యంగా మారుస్తాడు. దేవునికి గట్టిగా వేలాది స్తోత్రాలు చెప్తూ గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనప